అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. విశాఖ జిల్లా అప్పికొండలో శివస్వాములకు అవమానం జరిగింది. అప్పికొండ శివాలయంలో శివస్వాములు ఆందోళనకు దిగుతున్నారు. 41 రోజుల దీక్ష అనంతరం మాలలు తీసేందుకు అప్పికొండ ఆలయానికి వచ్చారు శివస్వాములు. కానీ ఆలయానికి తాళాలు వేశారు అధికారులు. ఆచారం ప్రకారం పూజలు చేసుకోనివ్వడం లేదని స్వాములు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది 14వ శతాబ్దంలో ఈ ఒక శివాలయం ఏర్పడ్డది. ఇప్పుడు మొన్న ప్రజెంట్ రీసెంట్ గా శ్రీశైలంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల శివస్వాములకు అట్లాగే ఘోరం జరిగిందనేసి ఈవేళ ఈ ఒక శివరాత్రికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకి ఉత్తరాంధ్ర ఆరాధన శివాలయం. అయితే ఈవేళ మేము అంగరంగ వైభవంగా ఇప్పటి వరకు పూజలు జరిపించుకున్న తదనంతరం లింగోత్సవ టైంలో ఇండోమెంటోలు హిందూ సాంప్రదాయానికి దెబ్బతీసేలాగా ఇప్పుడున్న ఈ దేవస్థానం ఇండోమెంటోలు చాలా అన్యాయం. ఎందుకంటే ఎవరి దగ్గర నాయకత్వం చేస్తారు ఎవరికి తెలియదు. అటువంటి తరుణంలో మాకు రాష్ట్ర 12 గంటలకే లింగోత్సవం జరగాలి, కానీ మా పూజ రెండో లింగంలో కన్నం చేశారు. ఇది మట్టికి చాలా అన్యాయం. ఎందుకంటే 39 రోజులు 41 రోజు శివదీక్ష ఈ టైంకి మేము లింగోత్సవం చేయకపోతే ఎంతో బాధపడి దయచేసి ఇది మట్టి ప్రభుత్వం వారు ఇది పరిగణలో తీసుకొని మనలో ఎప్పుడు కూడా ఇటువంటి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు. భరత్ చెప్పిన ప్రస్తుతం అప్పికొండలో పరిస్థితి ఏ విధంగా ఉంది? శివస్వాములు కూడా ఆందోళనకు దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖ జిల్లా అప్పికొండలో శివస్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 41 రోజుల పాటు శివనామస్మరణలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాల విసర్జన కోసం వెళ్లేటటువంటి శివస్వాములకి చొక్కెదురైందనే చెప్పాలి. ఆలయానికి ఉన్నటువంటి ప్రధాన ఆలయానికి తాళాలు వేసుకుంటూ ఆలయ అధికారులు వెళ్ళిపోవడంతో పాటుగా తమకు సంబంధించిన ఎటువంటి పూజలు కూడా నిర్వహించకుండా ఉండడంపై అయితే మాత్రం శివస్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా శివరాత్రికి ముందు ఏదైతే 41 రోజుల పాటు మాలలు వేసి స్వామికి అత్యంత వైభవంగా పూజలు చేసిన అనంతరం కూడా మాల తీయడానికి గానీ ఆ స్వామిని దర్శించుకోవడానికి గానీ వచ్చేటటువంటి శివస్వాముల పైన పూర్తిగా కూడా ఆలయ అధికారులు పట్టించుకోలేకపోవడంతో పాటుగా అక్కడ ఆలయానికి వచ్చేటటువంటి స్వాములకు గాని భక్తులకు గాని దర్శనం కల్పించకుండా తాళాలు వేసుకుని వెళ్ళిపోవడంపై అయితే మాత్రం పూర్తిగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు అత్యంత పురాతన దేవాలయంగా ఉన్నటువంటి అప్పికొండ శివాలయానికి సంబంధించినంత వరకు చోళుల కాలంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అంటూ జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ తో పాటుగా చుట్టుపక్కల పోర్టు విస్తరణతో ఆ ప్రాంతానికి వెళ్ళేటటువంటి వేడి తగ్గిపోవడంతో పాటుగా జనాదరణ కొంతకాలం నుంచి తగ్గేటటువంటి పరిస్థితి. శివరాత్రి గానీ సోమవారం పూట్ల శివాలయానికి దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పాటుగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రాంత వాసులందరూ కూడా అప్పికొండ శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకుంటారు. ఆ స్వామిని దర్శించుకున్న అనంతరం కూడా కోరిన కోరికలు తీర్చే అంటూ కూడా భక్తుల నమ్మకం. ఈ నమ్మకం నేపథ్యంలోనే శివస్వాములు అందరూ కూడా 41 రోజులు నియమనిష్టలతో పూజల అనంతరం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం స్వామివారికి పూజ మాట పక్కన పెడితే పూర్తిగా కూడా ఆలయానికి తాళాలు వేసుకొని వెళ్ళిపోవడంతో పాటుగా వాళ్ళని పూర్తిగా పట్టించుకోకపోవడంపై అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి ఆలయ అధికారులు కానీ అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు దీనికి సంబంధించి అంటే మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆలయానికి తాళాలు వేయడానికి రీజన్ ఏంటి? దీని మీద ఆలయ అధికారులు ఏమైనా స్పందించారా?
పూర్తిగా ఆలయానికి సంబంధించినంత వరకు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యానికి సంబంధించినంత వరకు ఆలయం పూర్తిగా కూడా ఒకవైపు పోర్టు, మరొక వైపు స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు ఒక్కసారిగా వస్తారంటూ కూడా అధికారులకు సమాచారం లేదంటూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. భక్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దర్శనాలు కల్పిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ శివస్వాములకు మాత్రం పూర్తిగా కూడా ఆలయానికి తాళాలు వేసుకొని వెళ్ళిపోవడంపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా అధికారులు సోమవారము ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే ఆలయానికి భక్తులు ఎక్కువ తాకిట్లో వస్తారు, మిగిలిన రోజుల్లో భక్తులు ఎవరు రారనే ఉద్దేశంతో ఇక్కడ తాళాలు వేసామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి తీరు. అయితే శివరాత్రి తర్వాత దాదాపు వారం రోజుల పాటు ఎవరైతే శివస్వాములు ఉంటారో 41 రోజుల పాటు దీక్ష చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్పికొండ శివాలయంలో తమ యొక్క ఏదైతే ఈ దీక్షను విరమించిన అనంతరం కూడాను వాళ్ళకి అనుకున్న కోరికలు తిరుగుతాయంటూ కూడాను నమ్మకం నేపథ్యంలో ఆ భక్తులు అక్కడికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆలయ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మాకు ఎటువంటి సమాచారం లేదు, భక్తులు వస్తే తీస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక అధికారులు కానీ, పోలీసులు కానీ స్పందించి ఆలయానికి ఉన్నటువంటి తాళాలు తీపించాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. అయితే అధికారులు ఇప్పుడిప్పుడే ఆలయానికి చేరుకొని ఆలయం వద్ద ఉన్నటువంటి తాళాలు తీసేటట్టు కూడా సమాచారం అందుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున భక్తులు ఉన్నటువంటి నేపథ్యం, క్యూ లైన్ల ఏర్పాట్ల విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో పెద్ద ఎత్తున భక్తులు రావడం, దర్శనాలకు సంబంధించినంత వరకు కొంత సమయం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రెసిడెంట్ అయితే మాత్రం ఆలయానికి సంబంధించి తాళాలు తీసినప్పటికీ కూడా సరైన వస్తువులు లేకైతే మాత్రం భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, విషయంలో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అప్పుకొండ ప్రాంతంలో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు రాజు. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద విశాఖ జిల్లా అప్పికొండలో మాత్రం శివస్వాములకు అవమానం ఎదురైంది. సో అప్పికొండ శివాలయంలో శివస్వాములు ఆందోళనకు దిగుతున్నారు. 41 రోజుల దీక్ష అనంతరం మాలలు తీసేందుకు అప్పికొండ ఆలయానికి వచ్చారు శివస్వాములు. కానీ ఆలయానికి తాళాలు వేశారు అధికారులు. సో దీన్ని ఆచారం ప్రకారం మాత్రం పూజలు చేసుకోనివ్వడం లేదని కూడా శివస్వాములు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో అధికారుల తీరుపైన కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మనం విజువల్స్లో చూడొచ్చు, శివస్వాములందరూ కూడా నేలపైన కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆలయానికి మాత్రం తాళాలు వేయడం కొంతవరకు ఆందోళన కలిగించేటువంటి విషయంగా ఉంది. తాజాగా అధికారులు స్పందించి త్వరగా వచ్చి తాళాలు తీసేటువంటి పరిస్థితులు అక్కడక్కడ కనిపిస్తున్నా, కానీ ఆలయానికి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో భక్తుల తాకిడి, మరి ముఖ్యంగా శివస్వాములు మాలలు ధరించి విరమించడానికి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరి అలాంటి సందర్భాన్ని ఉద్దేశించి అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఆలయాన్ని తెరిచి ఉంచేటువంటి విధంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా సకాలంలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఇలాంటి సంఘటనలు మనకు ఉత్పన్నమవుతున్నాయి. సో విశాఖ జిల్లా అప్పికొండలో మాత్రం శివస్వాములకు అవమానం జరిగి వారు పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో అధికారులు దీనిపైన ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారు, ఆలయాన్ని మూసివేయడానికి గల కారణాలేంటి, సో ఒకవేళ ఆలయాన్ని మూసివేసేటువంటి పరిస్థితులకి ఏమైనా ప్రత్యేకించి టైంలకు సంబంధించినటువంటి స్లాట్స్ ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? కానీ శివస్వాముల తాకిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆలయాన్ని తెరిచేటువంటి విధానంతో పాటుగా సో అక్కడ మాత్రం సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలనేది కూడా ఒకటి డిమాండ్ ఎక్కువగా వస్తుంది. సో 41 రోజుల పాటు దీక్ష అనంతరం కూడా మాలలు తీసేందుకు కూడా చాలా మంది కూడా శివస్వాములు అక్కడికి వస్తూ ఉంటారు. కానీ తాళాలు వేయడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది.